హాయ్ ఫ్రెండ్స్, నీటి మాట లోపల ఏంటంటే పితృదేవతల అనుగ్రహం ఉన్నట్టే మాసికాల రహస్యము ఇదే. మాసికాలు ఎందుకు పెట్టాలి, అన్ని మాసికాలు పెట్టాలా, కొన్ని మానేయవచ్చా అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. వేదాంతాలలో ఉన్న మహాసాధన రహస్యాలు చెబుతూ ఉంటే కొందరైతే మరికొందరు తమ సున్నితమైన వేదబోధన గమనించకుండా తత్కారాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణము ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. పితృయజ్ఞం అంటే తండ్రి చనిపోయిన తర్వాత పితృకర్మలు చేయడం. అవి తేలిగ్గా సకల పుణ్యాలు సకల సంపదలు ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచాగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు వినపడవన్నమాట. కేవలము పితృదేవతల అనుగ్రహము ప్రాప్తం ఉన్నవారికి మాత్రమే ఇవి చేరుకుంటాయి. చనిపోయిన తర్వాత జీవుడు ఏమవుతాడు, మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి, దేవతగా ప్రేత ఎలా మారుతుంది, పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి అనేవి ఇందులోని ముఖ్యమైనటువంటి అంశాలు, ప్రశ్నలు కూడా. వీటికి సమాధానంగా ఒక ఉపనిషత్తు చెబుతుంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అధర్వణ వేద శాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందింది. ఇందులో నిత్య నైమిత్తిక కామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో రహస్యాలు చెప్పారనమాట. ఏంటి? బ్రహ్మదేవుని దేవతలు మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు. ఎలా? మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏ విధంగా స్వీకరిస్తారు అని అడిగారు. దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరంగా చెప్పాడు. ఏం చెప్పాడు బ్రహ్మగారు? దేహము దేహి గురించి. మరణించిన తర్వాత పంచభౌతికమైన శరీరము నుంచి పంచభూతాలు విడిపోతాయట. మనిషి మరణించిన తర్వాత ఏమవుతాయి? ఆ శరీరం నుంచి పంచభూతాలు అంటే మీ అందరికీ తెలుసు. ఈ శరీరము భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచి వెళ్ళిపోతాడో పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళ్ళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞులకు కూడా అంగీకరించాల్సిందే. ఎందుకంటే మన వేద ఉపనిషత్తులు చెబుతున్నాయి కాబట్టి. ముందుగా గాలి వెళ్ళిపోతుంది, అంటే ఊపిరి తీసుకోవడం. దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తర్వాత అగ్ని పోతుంది, అంటే శరీరం చల్లబడుతుంది. వైశ్వనారాగ్ని వెళ్ళిపోతుంది. తర్వాత శరీరంలో ఉన్న నూరు తోలుతిత్తిలో నుండి 9 రంధ్రాల నుంచి కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచి తప్పుకున్నాయో భూతతత్వమైన ధాతువులు ఎముకలు, వెంట్రుకలు, గోళ్ళ వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశము మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే ఫ్రెండ్స్. ఇది పంచభూతాలు వెళ్ళిపోయే విధానం. ఇక నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటు ప్రతి ఒక్కరికి కారణం శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. కారణ శరీరము మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది. ఇక యాతన శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళ్ళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరితో అవి వెళ్ళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది. ప్రేత ముందు 10 రోజులు తన ఇల్లు, తన పరివారము, తన ఆస్తుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండము కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తర్వాత 10వ రోజున సపిండులు, సంగోత్రికులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తిపడి 10 రోజుల తర్వాత తన వారిని నా అనుకునే వారిని వదిలి వెళ్ళిపోతుంది. అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది.
పూర్వక్రియలైన దహన సంస్కారాది 12 రోజులు క్రియలు పూర్తయి మధ్యమ క్రియలైన మాసికాలు జరిగి పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణ జరిగే వరకు ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండీకరణము తర్వాత తన ముందున్న వర్గత్రయములో తన తండ్రి, తాత, ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానములో తండ్రిని, తండ్రి స్థానములో తాను చేరుకుంటుంది. పితృదేవతా స్థానం పొందుతుంది. దీనికి కావలసిన కొత్త శరీరము మాసికాల ద్వారా చేసే శార్దాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్య శరీరాన్ని విడిచి కారణ శరీరము, యాతనా శరీరము కోల్పోయి ప్రేతగా ఏ శరీరము లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా కొత్త శరీరం సంతరించుకుంటాడు. వీటిలో మొదటి పిండం ద్వారా కొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అంటారు. దీని తర్వాత మాంసం, చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి. మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది, మెదడు. నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి. ఇక ఐదో పిండం వల్ల శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి. ఐదో పిండం వల్ల శిరస్సు, ముఖము ఏర్పడతాయి. ఆరో పిండం వల్ల హృదయము, మెడ, నోటి భాగాలు ఏర్పడతాయి. హాయ్ ప్రమాణము ఏడో పిండం ద్వారా కలుగుతుంది. ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి. తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి. పదో పిండం వలన కొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది. ఈ విధంగా మాసికాలలోని పిండ ప్రదానం వలన పిండ శరీరము నుంచి సంపూర్తి శరీర పిండాల వలన కలుగుతుంది. శరీరము ఈ పిండాల వలన కలుగుతుంది. ప్రపంచములో భోగాలు అనుభవించడానికి శరీరము ఇచ్చిన తల్లిదండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి రుణం తీర్చుకోవాలి. నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. వీటిలో 10 పిండాల గురించి మృతుడు కొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది. మిగిలిన పిండాల గురించి గరుడ పురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి. అంతేగాక మృతుని శరీరం నుంచి పంచభూతాలు ఏ విధంగా దూరం అవుతాయో అదేవిధంగా తిరిగి వారికి బౌద్ధిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలు కలుస్తాయి. ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణమైన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. తర్వాత అగ్ని, జలము, వాయువు, భూమి తత్వాలు అతనికి శరీరాన్ని కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతుంది. కనుక మృతులకు మాసికాలన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు. ఏది వదిలితే అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడవలసినవి ఏర్పడక మృత్యునికి వైకల్యం కలుగుతుంది. మనకు కోట్లు ఖరీదు చేసిన దొరకని భోగ శరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వల్ల అతనికి వైకల్యము కలిగించిన వారం అవుతాము. మహాఘోరమయ్యే తప్పు చెయ్యకూడదు. మాసికాలు మానేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణము చేయకపోతే పితృదేవతా రూపం రాదు. తండ్రికి ప్రేతతత్వం విడుదల చేయకపోతే తర్వాత తరాలన్నీ ప్రేతతత్వంలోనే ఉండిపోతాయి. కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది. మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞ రహస్యాలు ఇవన్నీ సామాన్యంగా తప్పకుండా చేయవలసినటువంటి కార్యక్రమాలు. ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రము, ప్రయాగ, కాశీ, గయ వంటి తీర్థయాత్రల్లో కూడా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మనకే ప్రయోజనం కలుగుతుంది. సకల సంపదలు కూడా మనం పితృదేవతలు మనకిస్తారు. నిజానికి ఉపనిషత్తులన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్థంలో కనిపించే సామాన్య పదాలుగా కనిపించిన
వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళగలిగిన వాళ్ళు ప్రయాగ, కుంభమేళ వంటి వాటికి వెళ్ళి పిండ ప్రదానం చేయండి. లేనివారు వారు చనిపోయినటువంటి వాళ్ళ తిథి అప్పుడైనా చేసి వారిని మానసికంగా అయినా కీర్తించడం వలన మనము పుణ్యం పొందుతారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మాసికా పిండ ప్రదానాలను చెయ్యాలని, మాఘమాసంలో పితృదేవత అర్చనలకు మహాదివ్యమైన కాలమని అందరూ చెబుతూ ఉంటారు ఫ్రెండ్స్. తప్పకుండా మన తల్లిదండ్రులందరికీ పిండ ప్రదానము, తర్పణాలను వదిలి వారి యొక్క ఆశీస్సులను, వారి యొక్క మనస్సును ప్రశాంతంగా ఉంచి వాటి రుణాన్ని తీర్చుకుని ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరు ఆచరించాలి. అలా వీలు కాని వాళ్ళు చనిపోయిన రోజునాడని, ఇప్పుడు బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఎలా చేసుకుంటున్నాము, వాళ్ళు చనిపోయిన వర్ధంతి రోజున తోసిన కాడికి ఒక బ్రాహ్మణునికి స్వయం పాకం అందజేసినా కూడా ఆ పుణ్యఫలాలు మనకు దక్కుతాయి. ఇవి ఎందుకు వాళ్ళు చూడడానికి వస్తున్నారా అంటే దాని వల్ల మనకి ఎన్నో శాపాలకు విముక్తులం అవుతామనే విషయాన్ని మనము గ్రహించాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.